కార్తీక వన భోజనాలను విజయవంతం చేద్దాం. ఈ నెల 24 ఆదివారం రోజు గౌడ కార్తీక వన భోజనాలను జై గౌడ, 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 విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. ఈ నెల 24వ తారీఖు ఆదివారం జరిగే గౌడ కార్తీక వన భోజనాలను గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. ఈరోజు ఎల్కదుర్తి మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 24 తారీఖు ఆదివారం రోజున కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెలంగాణ మొత్తం మీద ముఖ్య అతిథులు తెలంగాణ గౌడ సోదరులు అందరూ రావడం జరుగుతుంది. ఎల్కదుర్తి మండల పక్షాన తెలియజేసినది మన మండలం నుండి అధిక సంఖ్యలో గౌడ సోదరులు అందరూ పాల్గొనాల్సిందిగా కోరడమైంది. ఉట్కూరి కార్తీక్ గౌడ్, ఎల్కదుర్తి మండల గోపా అధ్యక్షులు. ఈ నెల 24 ఆదివారం రోజున వరంగల్ చిల్డ్రన్స్ పార్క్లో గౌడ అఫీషియల్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్తీక వనభోజనాలు 22వ కార్తీక వనభోజనాలకు ఏర్పాటు చేయడం కోసం ఇక్కడికి మా సన్నాహక సమావేశం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఎలకతుర్తి మండలం నుంచి అధిక సంఖ్యలో గీతా కార్మికులు కానీ అఫీషియల్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ యువకులు అందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఈ 22వ కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ దీనికి మనకు ముఖ్య అతిథిగా మన గౌడ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అదేవిధంగా మన గౌడ ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడు, శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడు ఇట్లా అన్ని రాజకీయ పార్టీ నుంచి మన గౌడ బిడ్డలు వస్తున్నారు. కాబట్టి ఈ మండలంలో ఉన్న వాళ్ళు గౌడ బిడ్డలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ 22వ కార్తీక వనభోజనాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ అక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆట పాటలతో పాటుగా అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన ఆరాధ్య దైవాలను పూజించుకొని మనం ఏర్పాటు చేస్తున్నటువంటి భోజన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పేసి మన ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి మనం అందరం అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతూ నా పేరు నాలం ఆనందం గౌడ్. ఈ నెల 24వ తారీఖు ఆదివారం రోజున గౌడుల గోపా వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గౌడుల యొక్క ముఖ్య భూమిక పోషించినటువంటి గౌడుల ఆరాధ్య అయినటువంటి కంఠమహేశ్వర, అదేవిధంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఆరాధ్య దైవాలను పూజించడం కోసం ప్రతి సంవత్సరం గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గౌడ కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఎల్కతుర్తి మండలంలో మరి గోపా అధ్యక్షులు కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున గౌడులు మరి మండలాల్లో ఉన్నటువంటి గౌడులందరూ కూడా ఈ యొక్క కార్తీక వనభోజనాలకు హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీ సంక్షేమ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, రాష్ట్ర గోపా అధ్యక్షులు బండి సాయన్న గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ విధంగా పెద్దలు హాజరవుతున్నారు. కాబట్టి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క ఎల్కతుర్తి మండలంలో ఉన్నటువంటి గౌడ యువకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్తీక వనభోజనాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ పిల్లలకు ఈ కార్తీక వనభోజనాల్లో ఆటలు పోటీలు, అదేవిధంగా పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌడులందరూ కూడా హాజరై మరి కంఠమహేశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మేము వరంగల్ మరియు హన్మకొండ ఉమ్మడి గోపా జిల్లా ఆధ్వర్యంలో మేము అందరూ కూడా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చిర్ర రాజుగౌడ్. నా పేరు డాక్టర్ చిర్ర రాజుగౌడ్, గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు.